Welcome to Ladakh. నైట్ మనం పడుకున్న స్టే ఇది వీళ్ళది ఇల్లులో ఇంట్లో పడుకున్నాం. ఎంత బాగుందంటే వీళ్ళది, అంత బాగుంది. వాళ్ళు 10 గంటలకు వచ్చారు నైట్. పడుకుంటారా అండి ఇక్కడే, పడుకుంటారా అండి ఇక్కడే అని చెప్పి. ఏం పడుకుంటారు, కార్లో ఇబ్బంది అవ్వదు. జులేజీ, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చున్నాయి, కూర్చున్నాయి, కూర్చున్నాయి. దిల్లు చాలా బాగుంది. బామ్మ రాత్రి రా ఇంట్లోకి వచ్చి పడుకోండి అని చెప్పి చాలాసార్లు పిలిచింది. ఇదైతే చాలా బాగుంది. స్టే ఇన్ ద సెన్స్ వాళ్ళ ఇల్లు, ఇదంతా వాళ్ళది ఇల్లు. నైట్ వచ్చినప్పుడు ఇటు నుంచి తీసుకొని వచ్చి చూపించాడు, ఇక్కడ వేసుకోవచ్చు మీరు కావాలంటే టెంట్ అని. ఇక్కడ కంటే కొంచెం నాకు ఇప్పుడు అక్కడ మన కారు ఉంది కదా, అక్కడ బెటర్ అనిపించి కొంచెం సాఫ్గా ఉంది అక్కడ, అందుకని అక్కడ వేసుకుందాం అని ఫిక్స్ అయినా. కానీ అదే వెదర్ కొంచెం తేడా ఉంది, అందుకని చెప్పి నైట్ వేయలేదు. 10 వరకు సర్లే అని చెప్పి మొత్తం కార్లోనే సెటప్ చేసుకొని కూర్చున్నాం. ఇంకా కార్లోనే సెటప్ చేసుకొని పడుకొని సినిమా చూస్తున్నాం. సినిమా చూసే గ్యాప్లో కరెక్ట్ సినిమా అయిపోయింది. ఇంకా పడుకుందాం అని చెప్పి పడుకునే టయానికి ఆమె వచ్చింది. వాళ్ళ నైట్ ఒక ఆయన చూపించాడు కదా ఈ ప్లేసు, వాళ్ళ వైఫ్ వచ్చింది. ఆమె వచ్చి మంచిగా, ఎందుకు ఇక్కడ పడుకోవడం, ఇంట్లోకి వచ్చి పడుకోండి, పడుకునేది ఒక రాత్రికి ఏముంది, ఇంట్లోకి రండి అని చెప్పి పిలిచింది. వద్దు, మాకు పర్లేదు, మేము ఇంతకు ముందు చాలాసార్లు పడుకున్నాం అని చెప్పినా కూడా ఇంత లేదు. ఎంతసేపు అంటే 15 నిమిషాల వరకు నాన్ స్టాప్, అసలు వదులుతలేదు. పడుకుంటాం అనే వరకు అడుగుతూనే ఉంది. ఇంకా సరే పద అని చెప్పి వెళ్ళిపోయాము. లోపల మంచిగా బ్లాంకెట్స్ ఇచ్చారు, నైట్ చాయ్ పాలు ఇచ్చారు. కాఫీ తాగుతావా అంటే కాఫీ అబ్బా కిదాలేదే. మంచిగా చాయ్ ఇచ్చారు నైట్ మంచిగా పాలు ఇచ్చారు. పాలు తాగేసి ఆరామ్సే, సరే పాలన్న తాగు పడుకునేటప్పుడు మంచిగా ఉంటుందని చెప్పి పాలు ఇచ్చారు. ఇదే వాళ్ళ ఇల్లు, కింద ఇచ్చారు, ఆ లెఫ్ట్లో కనపడుతున్న దగ్గర ఇచ్చారు మనకి. సో అది పొద్దున్నే కూడా వాష్రూమ్ అవి వాడుకోవడానికి చూపించారు. వాష్రూమ్కి ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అంత మంచిగా రిసీవ్ చేసుకొని మళ్ళీ నైట్ ఇబ్బంది పడతామేమో అని చెప్పి మళ్ళీ వచ్చి చెక్ చేసి, ఒక్కటే వచ్చింది. ఇదంతా మొత్తం చీకటి ఉండే రాత్రి, ఇదంతా అసలు ఏం కనబడతలేదు. ఆ ఫోన్ ఫ్లాష్ వేసుకొని ఇదంతా వచ్చి ఇక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళింది మమ్మల్ని. ఈరోజైతే కొంచెం లేలో ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నా. చూద్దాం ఏమేమి ప్లేసెస్ చూస్తామో. రేపు మేబీ వేరే ప్లేసెస్కి స్టార్ట్ అవుతాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటి టుర్టుక్ కానీ కార్దుంగ్లా కానీ అన్నీ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. ఈ పిల్లోడే వాళ్ళ అబ్బాయి రాత్రి అయితే చాలాసేపు ఆడాడు మాతో. ఇప్పుడు కూడా పొద్దున్నే వచ్చి చూస్తున్నాడు. రాత్రి పడుకొని వెళ్ళిపోను అంటున్నాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఈ పిల్లోడికి ఇంకా హిందీ రాదు, అందుకని చెప్పి మాట్లాడట్లేదు సరిగ్గా. నైట్ అయితే చాలాసేపు ఆడాడు. కూడా పొద్దున్నే వచ్చి మేము లేక ముందు 2-3 సార్లు వచ్చి డోర్ తీసి చూసి వెళ్ళాడు. నైట్ అయితే చాలాసేపు ఆడాడు. ఇప్పుడు మళ్ళీ రావడానికి మార్నింగ్ కాసేపు ఆలోచిస్తున్నాడు. పొద్దున్నే టీ ఇచ్చారు, కాసేపటికి సెట్ అయిపోయి కూర్చొని ఆడాడు మాతో చాలాసేపు. మంచిగా టీ ఇచ్చారు, తర్వాత టిఫిన్ ఇచ్చారు. ఎగ్ ఇది వాళ్ళ లదాఖ్ ఇక్కడ స్పెషల్ అంట, అది ప్లస్ రోటీ ఇచ్చారు. ఫుల్ ఇచ్చారు రోటీ. అని మేము తినలేమని చెప్పినా కూడా తినే దగ్గరికి తినండి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళారమ్మా. చాలా బాగుండింది. ఇల్లు అయితే ఇది బయట నుంచి, ఇల్లు కూడా చూడడానికి సూపర్ ఉంది.
మేమంతా అయిపోయి రిటర్న్ వెళ్ళిపోతుంటే వెళ్ళిపోవట్లేదు ఆ పిల్లాడు వచ్చి కూర్చున్నాడు మాతోటే వచ్చేస్తా అని చెప్పి లాస్ట్లో వాళ్ళ అమ్మ వచ్చి పిలుస్తున్నా కూడా వెళ్ళట్లేదు బాయ్ చెప్తున్నాడు నేను వెళ్ళిపోతా అని చెప్పి చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు పిల్లాడైతే మేమైతే కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయినాం వాళ్ళైతే చాలా మంచి హాస్పిటాలిటీ ఇచ్చారు మాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక హోమ్లో ఉంటాము ఇలా అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో స్ట్రేంజర్స్ ఇంట్లో ఉంటామని చెప్పి అస్సలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అది జరిగింది అది ఈ లడాక్ ట్రిప్లో ఏమి జరుగుతాయో చెప్పలేము టిక్సే మానిస్టర్ ఇది ఎంత బాగుందంటే ఒక గ్రాండ్ లుక్ ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే స్క్రీన్కి సరిపోతుంది ఆ మానిస్ట్రీ ఇంత పెద్దకైతే ఇప్పటివరకు అయితే చూడలేదు నేను మానిస్ట్రీ ఇంత మంచిగా ఉంది రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళ పైన కూడా డిజైన్స్ వేసారు చూడండి డిజైన్లు ఉన్నాయి వీటిపైన కూడా చాలా బాగుంది ఇది తిక్సే మానిస్టరీ చూడండి ఎంత బాగుందో పైకి వెళ్ళడానికి కార్ పాసిబిలిటీ ఉందో లేదో తెలియదు చూడాలి కొంచెం ముందుకెళ్ళి టెంపుల్ అయితే స్ట్రైట్ అని ఉంది చూడాలి ఎంతవరకు వెళ్ళొచ్చు మంచిగా టిఫిన్ తినేసి మానిస్ట్రీ స్టార్ట్ అయిపోయినాం ఇది మానిస్ట్రీకి వెళ్ళే రూటు కింద చూపించాను కదా ఇందాక వీడియో అది ఎంట్రన్స్ అక్కడి నుంచి ఇటు పైకి ఒక 2 కిలోమీటర్స్ 1.5 2 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు పైకి వెళ్తున్నాం కార్ ఎంతవరకు వెళ్తే అంతవరకు తీసుకెళ్తాము అక్కడి నుంచి నడిచేద్దాం చూడండి ఎంత బాగుందో అది అదే తిక్సే మానిస్ట్రీ ఇది నైట్ స్టే చేసాం కదా వాళ్ళు కూడా చెప్పారు ఆమె కూడా చెప్పింది బాగుంటుంది మానిస్ట్రీ ఖచ్చితంగా వెళ్ళండి అని చాలా సార్లు చెప్పింది ఒకసారిగా చెప్తూనే ఉంది లాస్ట్కు నేను కార్ బయటకు వచ్చే వరకు కూడా చెప్తూనే ఉంది బాగుంటుంది ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్పి సో చూద్దాం ఎంతవరకు వెళ్ళగలుగుతుందో కార్ అక్కడ వరకు వెళ్ళి కార్ పెట్టేసి అక్కడి నుంచి నడుచుకొని వెళ్తాం నాకు తెలిసి ఎంట్రీ టికెట్ ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే చూద్దాం ఎంతవరకు వెళ్ళొచ్చు ఏంటి అనేది ఇంకోవైపు స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ మేము కార్ ఎంతవరకు వెళ్తే ఎంతవరకు వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి వెహికల్స్ ఇక్కడ వరకు అలౌ చేస్తున్నారు ఇక్కడ కార్ పెట్టి ఇక్కడ పక్కనే కార్ పార్కింగ్ ఉంది ఇక్కడ పెట్టేసి పైకి నడిచి వెళ్ళాలి ఇక్కడ నుంచి కొద్దిగా ఉన్నట్టుంది చూడడానికి వ్యూ చూడండి కార్లో నుంచి ఇది ఎక్కడ అనుకుంటున్నారు ఈ వ్యూ మీకు ఈ వ్యూ కావాలంటే ఖచ్చితంగా మానిస్ట్రీ ఎక్కాలి తిక్సే మానిస్ట్రీ పార్కింగ్లో ఉన్నాం మనం పార్కింగ్ నుంచి వ్యూ ఇది ఎంత బాగుందో చూడండి వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది చూద్దాం పైకి కొద్దిగా నడిచేది ఉంది వెహికల్స్ ఇక్కడ వరకే అలౌ చేస్తున్నారు ఇక్కడ పార్కింగ్ అంతా ఉంది ప్లేస్ ఇక్కడ నుంచి కొంచెం పైకి ఎక్కాలంటే చూద్దాం ఎంత పైకి ఉందో పైన అయితే బాగుందని చెప్పారు వెళ్ళి చూద్దాం మానిస్ట్రీ అంటే ఇక్కడ పక్కా ఇవి ఉంటాయి ప్రతి మానిస్ట్రీ బయట ఉంటాయి చాలా పెద్దవి కూడా ఉంటాయి ఇంకా చాలా చోట్ల దీంట్లో కూడా ఉండొచ్చు ఇంకా పెద్దవి కూడా ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంట్రీ ఫీ ఉంది 50 రూపీస్ టికెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 7 p.m. లంచ్ బ్రేక్ 1 to 1:30 టీ బ్రేక్ 4 to 4:15 ఇవన్నీ లోపల కవర్ చేయొచ్చు మానిస్ట్రీకి మెయిన్ ఎంట్రీ అయితే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది లాస్ట్ టైం లమ్యూర్లో వెళ్ళిన మానిస్ట్రీ కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది చెప్పాను కదా ఇలా పెద్ద ఉంటాయి ప్రతి చోట ఇలా తిరిగేవి వ్యూ అయితే సూపర్ ఉన్నాయి ఎటు వెళ్ళినా కూడా ప్రతి చోట మంచిగా ఉన్నాయి ఇవైతే చిన్నవి ఉంటాయి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాయి మీకు అసలు ఆగవు ఆ వ్యూస్ మాత్రం అండ్ ఈ పైకి ఎక్కాలంటుంటే కొద్దిగా ముందుకెళ్తుంటే వెంటనే గస వచ్చేస్తుంది అస్సలు అవ్వట్లేదు ఎక్కువ పైకి ఎక్కడం ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ 11,000 feet కంటే పైకి ఉన్నాయి కాబట్టి నడుస్తున్నా కూడా కొంచెం గెస్ వచ్చేస్తుంది కొద్దిగా నడుస్తున్నా కూడా నాకు అందులో ఇవి స్టెప్స్ ఉన్నాయి పైకి అట్లీస్ట్ ప్లెయిన్ వాకింగ్ ఉన్నా ఓకే కానీ ఇవి పైకి ఎక్కడం వల్ల ఇంకా ఎక్కువ గెస్ వస్తుంది అందుకని పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడలేకపోతున్నాను కొన్ని చోట్ల మాట్లాడేటప్పుడు గస కూడా వస్తుంది ఆడియోలో కానీ కష్టంగా ఉంటుంది కొంచెం మనం ఇక్కడ అక్లమటైజ్ అయ్యే వరకు అయితే లమ్యూర్ మానిస్ట్రీలో చూసిన స్ట్రక్చర్కి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కొంచెం వేరుగా అనిపిస్తుంది దీంతో పోలిస్తే ఇక్కడే ప్రొటెక్టర్ టెంపుల్ అని ఉంటుంది లోపల కూడా వెళ్ళొచ్చు లోపల కూడా వ్యూ చాలా బాగుంది అక్కడి నుంచి చూడడానికి ఇది మానిస్ట్రీ మనం ఇందాక వీడియోస్ తీసాం కదా పార్కింగ్ దగ్గర
ఇక్కడ ఉంది. కొంతమంది ఇలా స్టెప్స్ వస్తున్నారు, స్టెప్స్ కూడా ఉన్నాయి. సీజన్లో రావడం వల్ల ప్రతిదీ క్లియర్గా చూడగలుగుతున్నాం. పైనుంచి ఇది వ్యూ ఎంత బాగుందో. అలానే మంచు కొండలు లేకుండా లేవు, గ్రీనరీ ఉంది, అన్నీ సెట్ అయింది. ఈ జూలై ఈ మంత్లో రావడం వల్ల బెస్ట్ టైం నాకు తెలిసి జూలైలో రావడం. అన్నీ క్లియర్గా చూడొచ్చు, హెవీ రైన్ ఉండదు, హెవీ స్నో ఉండదు. సో అన్నీ కంఫర్టబుల్గా చూడాలంటే బెస్ట్ టైం ఇది. ఈజీగా ప్రతి ప్లేస్కి వెళ్ళచ్చు. నేను తిక్సే నుంచి వచ్చింది. ఈ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంటుంది. ఈ రూట్ నుంచి అదో వైట్ లైన్ కనబడుతుంది కదా, అంతా రోడ్డు అంతా ఇక్కడ వచ్చి ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పార్కింగ్ ఉంది. అదో వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అదే పార్కింగ్. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని తిక్సే మానిస్ట్రీ దగ్గర షే ప్యాలెస్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి తక్కువ డిస్టెన్స్, జస్ట్ ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. షే ప్యాలెస్ దగ్గర ఇది. ఇక్కడే పార్కింగ్ పెట్టుకొని షే ప్యాలెస్ బోర్డు ఉంది కదా, పక్కనే ఉన్నది ఇది ప్యాలెస్. లెఫ్ట్ సైడ్లో స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడంతా డిజైనింగ్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. వాళ్ళ కల్చర్కి సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి చాలా వరకు. ఈ స్టాచ్యూలు అంతా చాలా పెద్దగా కట్టారు, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న దానివల్ల, పెద్ద పెద్ద కొండల వల్ల అంత పెద్దగా ఉన్న ఈ స్టాచ్యూస్ కూడా చిన్నగా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి అడిగాను ప్యాలెస్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఆ స్టాచ్యూ దగ్గరికి నుంచి డైరెక్ట్గా రైట్కి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచే వెళ్ళాలి రైట్ సైడ్కి. పైన ప్యాలెస్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ వెళ్ళే రూట్ మాత్రం వ్యూ చంపేస్తున్నాయి ఇక్కడ నుంచి. అంతా పైకి కష్టపడి నడిచెల్లా, దాదాపు ఒక 10-15 minutes పట్టింది నడవడానికి, నెమ్మదిగా చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ. ఇంత పైకి వచ్చిన తర్వాత అక్కడ లోపలికి అలౌ లేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్యాలెస్ జస్ట్ ఒక మానిస్ట్రీ ఉంది, ఆ మానిస్ట్రీలోకి కావాలంటే వెళ్ళొచ్చు అని చెప్పారు. అది కూడా 50 rupees అంట ఎంట్రీ. సేమ్ అలాగే ఉందని చెప్పి నేనైతే లోపలికి వెళ్ళలేదు. ప్యాలెస్లోకి అయితే ప్రజెంట్ ఎంట్రీ లేదు, టెంపరీగా వర్క్ జరుగుతుందని చెప్పి లోపలికి అలౌ చేయలేదు. ఇంకా అందుకని మళ్ళీ రిటర్న్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి స్టాచ్యూ నుంచి కిందికి వచ్చేసాను. ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడానికి నెక్స్ట్ స్టాక్ మానిస్ట్రీ. ప్రెజెంట్ అయితే స్టాక్ మానిస్ట్రీ వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం లంచ్ చేసుకొని నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. ఈరోజు మ్యాక్సిమం అంతే, ఈరోజు సిటీలో ఉన్న వీడియోసే ఉంటాయి. మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ ఈరోజు సిటీలో ఉన్నవే కవర్ చేస్తా. రేపు మనం కార్దుంగులా స్టార్ట్ అవుతాం. ప్రెజెంట్ అయితే ఏం ప్లాన్ లేదు రూమ్ తీసుకునేది. తప్పదంటే ఇంకా కుదరదు, వచ్చినట్టు తీసుకోవాలి అంటే తప్పితే. ఎందుకంటే బడ్జెట్లో చేద్దాం అనుకుంటున్నాం కదా, ఉట్నే ఎందుకు ఎక్స్ట్రా పే చేయడం. ఇదే తిక్సే మానిస్ట్రీ ఎంట్రీ, స్టాక్ మానిస్ట్రీ ఎంట్రీ అవ్వగానే ఎదురుగా మంచుకొండలు. ఎండ కూడా నాన్ స్టాప్ అంతే. అస్సలు ఒక 2 నిమిషాలు ఊపిరి పీల్చుకునే లోపల అబ్బా లేదులే, ఇప్పుడు ప్రెసెంట్ నీడ ఉంది కదా, కాసేపు అయిన తర్వాత ఎండ సాగుతుంది. ఇక్కడ 5 నిమిషాలకు ఒకసారి మారిపోతుంది. దగ్గర అక్కడ కనిపిస్తుంది కదా, అదే మానిస్ట్రీ. ఇవి స్తూపాస్ మీకు చాలా కనిపిస్తాయి, ఎక్కడ చూసినా కనిపిస్తాయి. సో స్తూపాస్ అది ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది, కానీ అది చెప్పచ్చో లేదో తెలీదు. మీకు ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇదే ఎంట్రీ. స్టాక్ మానిస్ట్రీ దగ్గర నుంచి వ్యూ ఇది. ఇక్కడ నుంచి మొత్తం లేక్ అనిపిస్తుంది. నైట్గానే వచ్చిందంటే సూపర్ ఉండేది వ్యూ, మొత్తం లైట్లు వెలుగుతూ ఉండేవి, చాలా బాగుంది. ఆ లెఫ్ట్ అంతా అదే మొత్తం అదంతా సూపర్ ఉంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. ఈ స్టాచ్యూ దగ్గర అయితే చాలా బాగుంది. డిజైన్లు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు. ఇక్కడ ముందు ఉన్న స్టాచ్యూస్ దగ్గరతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదైతే చూడడానికి ఇంకా బాగుంది, ఇంకా హైట్ ఉంది. ఇంకేస్ వస్తే మీరు స్టాక్ మానిస్ట్రీ పక్కా విజిట్ చేయండి. స్టాక్ మానిస్ట్రీ దగ్గర ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. నైట్ టైం వచ్చారనుకోండి సూపర్ ఉంటుంది వ్యూ. ఇక్కడ నుంచి సన్సెట్ టైంకి లైట్స్ అవి వస్తాయి. ఈవినింగ్ రండి, కరెక్ట్ సన్సెట్ అయ్యే ముందు. వ్యూ అయితే అదిరిపోద్ది. మాకు ఆల్రెడీ వచ్చేసాం కాబట్టి మేము ఆగుతలేము. ఇన్కేస్ మీరు వస్తే, లేదంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడైనా వస్తాం నైట్ ఇక్కడే చూడడానికి. సో మీరు వచ్చినా ట్రై చేయండి. ఆ పిల్లాడైతే మేము వచ్చినప్పటి నుంచి హాయ్ చెప్తూనే ఉన్నాడు.
ఇదే స్టాక్ మానిస్ట్రీ, కాకపోతే ప్రెజెంట్ క్లోజ్ ఉందంట. రేపేమన్నా ఓపెన్ అవ్వచ్చు అన్నాడు. సో మన టైము, మనం ఏం చేయలేము, చూద్దాం ఇంకోసారి. మానిస్ట్రీ అయితే బాగుంది చూడనీకి బయట నుంచి, లోపల మరి ఎలా ఉంటుందో మనకి. వచ్చే టైంకి సన్సెట్ ఏ టైం అవుతుందో ఆ టైంకి వచ్చారంటే సన్సెట్ ఆ వ్యూ చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ నైట్ వ్యూ కూడా చూడొచ్చు. వెదర్ చాలా బాగుంటుంది. వ్యూ చాలా బాగుంటుంది. లైట్స్ అన్నీ వేసుంటారు ఇటు అంతా. ఇదే లే ప్యాలెస్. ఇక్కడ సిటీ చూడండి, వ్యూ ఎంత బాగుందో. వెదర్ ఈరోజు కొంచెం కూల్ అయింది, ప్రెజెంట్ కూల్ అయింది యాక్చువల్గా. సిటీ చూడడానికి చాలా బాగుంది. అది తెలిసి ఇక్కడ కూడా ఎంట్రీ ఫీ ఉంటుంది, 50 రూపీస్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఎంత ఉంటుంది అనేది. మీకు ఎక్కడికి వెళ్ళినా లేలో మాన్స్ట్రీలు అయితే కనిపిస్తూనే ఉంటాయి. చూడండి, ఇక్కడ లోపల ఎంట్రీకి ఇక్కడ బార్కోడ్ స్కాన్ చేసైనా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడే కౌంటర్ ఉంది, తీసుకోవచ్చు. పర్ పర్సన్ 25 రూపీస్. అండ్ వీడియోగ్రఫీ లోపల లేదంట, ఓన్లీ ఫొటోస్ తీసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే లోపల వీడియోస్ తీసుకోవడానికి లేదు, ఓన్లీ ఫొటోస్ ఒక్కటే అలౌ చేస్తారంట. అది కూడా కొన్ని ఫొటోస్ పెట్టకూడదని చెప్పి ఉన్నాయి కొన్ని చోట్ల. అయితే కొన్ని ఫొటోస్ మాత్రమే తీశాను. యాక్చువల్గా ఈ వ్యూ వచ్చి లోపల నుంచి, ప్యాలెస్ లోపల నుంచి చూపిస్తుంది. ఈ వ్యూ చాలా బాగుంది పైనుంచి. అయితే ఇది నేను తీసింది 5th ఫ్లోర్ నుంచి. స్టేజెస్ ఉంటాయి టోటల్ 8, అందులో 5th దాని నుంచి తీశాను నేను. లోపలైతే ఇలా ఉంటాయి కొన్ని ఇమేజెస్ అయ్యి దానికి సంబంధించినవి. ఇంకో రూమ్ కూడా ఉంటుంది, ఆ రూమ్లో మీకు ఒక 10 to 15 మినిట్స్ వీడియో వేస్తారు. ఇలా ఇమేజెస్ కూడా ఉంటాయి. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఉంటుంది కదా, దానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి లోపల ఇమేజెస్. అవి ఇంకా చాలా ఉంటాయి. మీరు ఓపికగా చూస్తే దాదాపు ఒక 2 hours పడుతుంది లోపల నెమ్మదిగా చూసుకుంటే. మేమంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. ఇది బయట నుంచి వ్యూ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లే మార్కెట్కి వెళ్ళాం. దారిలో ఈ కేఫ్ కనబడుతుంది. ఈ కేఫ్ గుర్తుందా మీకు? దురంధర్ మూవీలో కేఫ్ ఉంటుంది కదా, పాకిస్తాన్లో ఉందని. అదే ఇది. పాకిస్తాన్లో లేదు, జస్ట్ లే మార్కెట్ నుంచి కొంచెం లోపలికి ఉంటుంది. ఇదంతా లే మార్కెట్. క్రౌడ్ అయితే తక్కువే ఉన్నారు, ఎందుకంటే ఎండ బాగా ఎక్కువ ఉంది కాబట్టి. చూడడానికి అయితే బాగుంది. యాక్చువల్గా ఇది నైట్ వ్యూ చూడాలి. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళిండే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ట్రెడిషనల్ డే ఏదో జరుగుతుంది లేక్కి సంబంధించింది. అక్కడ వాళ్ళకి సంబంధించిన ఏన్షియన్ టైం నుంచి ఏమేమి వస్తున్నాయో అవన్నీ అక్కడ షోకేస్ చేశారు లే మార్కెట్లోనే. అప్పటి గేమ్స్ అవన్నీ ఎలా ఆడతారనేది ఇక్కడ ఆడుతున్నారు. అంతా మనం చూడడం కోసం అది షోకేస్. అది యాక్చువల్గా ఏం జరగట్లేదు, జస్ట్ వాళ్ళు షోకేస్ చేస్తున్నారు వాళ్ళ కల్చర్ని. చాలా కొత్తగా అనిపించింది అవన్నీ చూసిన తర్వాత. పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు చాలామంది, డాన్సెస్ కూడా వేశారు. ఈవినింగ్ టైంలో వేస్తారంట డాన్సెస్. శాంతి స్తూప దగ్గర ఉన్నాం. పార్కింగ్ చూడండి ఎంత ఉందో. ఉన్నట్టున్నారు క్రౌడ్, ఎండ మాత్రం చంపేస్తుంది 5 అవుతున్నా కూడా. చూద్దాం పైన క్రౌడ్ ఎంత ఉందో. శాంతి స్తూపకి ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ ఓన్లీ క్యాష్ తీసుకుంటారు, ఫోన్పే వర్క్ అవ్వట్లేదు. నేను ఫోన్పే అనుకొని వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ కార్లోకి వెళ్ళి తెచ్చుకున్నాను క్యాష్. మీరు కూడా క్యారీ చేయండి ఖచ్చితంగా క్యాష్ ఇక్కడికి వస్తుంటే, ఎందుకంటే చాలా చోట్ల సిగ్నల్ లేకపోయినా తీసుకోరు, కొన్ని చోట్ల కావాలని తీసుకోరు, ఓన్లీ క్యాష్ ఓకే చేస్తారు. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి 50 రూపీస్ అంట. మీలాంటి ప్లేసెస్ ఎక్కడికి వచ్చినా కూడా టాయిలెట్స్ ఉంటాయి. ప్రజెంట్ శాంతి స్తూప దగ్గర ఉన్నాం కదా, అది లే ప్యాలెస్. ఇందాక అక్కడి నుంచి వచ్చింది మనం. అక్కడ కూడా ఇంకోటి ఉంది, అక్కడి నుంచి నడిచి వెళ్ళొచ్చు. సూపర్ ఉంది వ్యూస్ ఇక్కడైతే. ఒక్క వ్యూ ఒక్కోలా ఉంటుంది అబ్బా. ఇక్కడ ఏది బాగలేదని చెప్పడానికి లేదు. ఒక్కటేంటంటే ఎండ ఒక్కటే ప్రాబ్లం. శాంతి స్తూప ఇంతసేపు ఎండ ఉండింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. బాగుంది చూడడానికి చాలా. అండ్ లే వ్యూ ఒక్కో ప్లేస్ నుంచి ఒక్క వ్యూ చాలా బాగుంటుంది. అదేమో లే ప్యాలెస్. మీరు ఈ శాంతి స్తూప దగ్గరికి వచ్చేలా ఉంటే పక్కా వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఫుల్గా ఆయాసం వస్తుంది పైకి ఎక్కే గ్యాప్లోనే. అందులో ఎండకెక్కారంటే పక్కా వస్తుంది.
వాటర్ కూడా సరిగ్గా లేవు అక్కడ తీసుకోవడానికి. 50 రూపీస్ బాటిల్, 20 రూపీస్ బాటిల్ 50 రూపీస్ అమ్ముతున్నారు ఇక్కడ. సో మీ వాటర్ బాటిల్ మీరే క్యారీ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలాంటి చోట్ల బాగా ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ శాంతి స్తూప దగ్గర స్ట్రక్చర్ అయితే అంత డిఫరెంట్గా ఉంది. ఇది టోటల్ చుట్టూ వేశారు, వాళ్ళకి సంబంధించినవన్నీ ఇమేజ్ ఇమేజ్ లాగా చేశారు. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇక్కడ నుంచే మీకు ఏటీవీ రైడ్ కూడా కనబడుతుంది. ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అన్ని ఏటీవీ రైడ్ అది మొత్తం ట్రాక్ అదంతా. అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతుంటే మాకు దారిలో వాటర్ ఫాల్ లాగా కనిపించింది. ఇది సిటీలోనే, బయట ఏం కాదు. అక్కడ అయిపోయిన తర్వాత నైట్కి వండేసుకుందాం అని చెప్పి చికెన్ తెచ్చుకున్నాం. చికెన్ వండుకోవడానికి పెట్టుకున్నాం. ఇక్కడ అది హర్గల్ జల్ జీవన్ అని చెప్పి ఉంది. అక్కడ ఆపుకొని ఉంటే ఒక పర్సన్ వచ్చి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆ మోటార్ ఆన్ చేయడానికి వచ్చిన పర్సన్ ఆయన, అది పవర్ ఆన్ చేస్తారు కదా ఆయననే. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో పడుకోండి ఈరోజు నైట్కి అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అడిగిన తర్వాత తీసుకెళ్ళాడు. చెప్పిన అస్సలు వినలేదు. మధ్యలోనే చికెన్ ఆపిచ్చి తీసుకెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ ఇంటి బయట పెట్టి వెళ్ళాము. లోపలికి వెళ్ళకపోయినా అదంతా చాలా జరిగింది. స్టే అయితే ఇది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేదంతా రేపటి బ్లాగ్లో కంప్లీట్గా చెప్తాను. ఈ రోజుకైతే డే కంప్లీట్ క్లోజ్.